భార్య ఎవ్వరి పోసాని ఏందే పోసి ఓ ఎంత అసలా ఓలగుంటా ఓ నువ్వు ఎలా పందులెంబడి మంచిగా పోయినావా నీ అమ్మ పండు దొంగ కుర్రి 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 మహేందర్ వచ్చినట్టున్నది కాదే పెరడు కాడ నుంచి ఓ కుర్రి మహేందర్ పోయిండుగా మహేందర్ మాట నచ్చినట్టు నచ్చాను నిన్ను జాగ్రత్త బొమ్మనండి ఏంద్రో నీ వాయికున సాడిక్కిరే అట్లాంటి ఏమన్నట్టవా అంటే వినోటు చదువుతాను వింటానావా ఓ కుర్రి మహేందర్ కుర్రి సమయం ఉన్నట్టున్నది ఏ కాదు కాదు ఇగో నాకు కాళ్ళు రెక్కలు లేవా నేను పోయి చూద్దామంటే నేను ఇప్పుడు ఆయన తాకుడు తాకితే కొడతాడో తిడతాడో నా వల్లనైతే కాదు అబ్బో నువ్వు లేచినప్పుడు ఆయన బాడుకో మన కట్టెలు కొట్టినా మంది కట్టెలు నిక్కి నిక్కి వచ్చేది వీడు నన్ను కొట్టని తిన్నా అంటే వీడు మందానం తినేది పోయి నన్ను తిననిచ్చినవా నువ్వా శాతం అయిందా నువ్వు ఆట ఆడతానే నీవల కురి సమయం ఉన్నట్టున్నది పెరడు కాదు కావాలి అన్నట్టున్నది ముందర ముందర చేసుకొని వచ్చినట్టున్నాడు పోయి మన పందులు పడితేనే కొట్టుకొని వచ్చినట్టున్నది కుర్రి మహేందర్ కుర్రి సమ్మయ్య ఇద్దరు వచ్చినట్టుంది కాదు కాదు ఆసాములు వాళ్ళు పటేళ్ళు ఏ పటేలు వచ్చిన నా గోషి పెట్ట పడుకో నా గోషి పెట్టు నేను నడకలు బయలుదేరితే నాకు చెరగా ఆడిపోరు ఆ సింగి తీయరాదే అయ్యి ఏం చేయాలి నా రాత పాడువడా మనకి శాత కాకపోతే ఎప్పుడైనావు కానీ చేసుకుంటున్నావు ఎవరు విధంగా రాస్తాడు సీన్ ఇందులో మొగడా నాకు చెరా నాకు శాత కాదా పోదామా ఇందువాలా ఓ ఇందువాలా బాడుకా ఇది ఇస్తానే కొడుగా నా కైటు ఉన్నదా లేకపోతే బలత్త పోయినా ఊసిపోతుందా కిరణ్ ఇదే చూస్తాను దగ్గర కాదు నువ్వు ఎప్పుడు చస్తావురా బాడుకా నువ్వు చస్తే నీ గోరి కడతారా గోరి సున్నం వేస్తారు గోరి ముందర తెల్లగాళ్ళు పోస్తారు నల్లగాళ్ళు పోస్తారు బ్రాండ్ పోస్తారు బీరు పోస్తారు ఆఖరి నా సాడు పోతారా బాడుక సాడు ఎందుకు ఇవన్నీ సరిపోతుంది ఈ సాడు అంటే థమ్సాప్ అనుకుంటాను ఐదు బీరు అనుకుంటాను ఇలాంటి మునిగిపోను కుర్రి మహేందర్ ఏంటిది అనుకుంటాను ఇది నువ్వు ఎప్పుడు చస్తావని చూస్తాను చస్తా నా పింఛనట్టు నువ్వు ఆగం కావే లంచం నేను చస్తాను నువ్వు ఎందుకు ఆగమైతే రాని మీదికి ఎక్కి చెక్కు 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 నువ్వు గంత నిలబడ్డాక నాకు ఎక్కడ చెక్కొస్తుంది వంగుతాను చదువుకో నువ్వు నిలుసో మంచిగా చెక్కొస్తాను ఇప్పుడు చదువుకోవాలి ఎర్రబడ్డా సేరి కిరిల్లే ఎర్రబడ్డా సేరి కిరిల్లే ఎర్రబడ్డా సేరి కిరిల్లే పతబడ్డా సేరి కిరిల్లే పతబడ్డా సేరి కిరిల్లే పాడేలో మొత్తి కిరిల్లే పతబడ్డా సేరి కిరిల్లే అరే అన్ని బంధువులు సేరి కిరిల్లే అన్ని బంధువులు సేరి కిరిల్లే అందరినీ మొదటి కిరిల్లే అన్ని బంధువులు సేరి కిరిల్లే గజ్జల పోయాగా నీకెప్పుడు లేస్తావు అట్లా నన్ను లేచినాడు ఓడిసినావే లంజన్నా ఏడ్చేసి నా మీద ఏడ్చి నాలే బట్టి కోసం సారు పోతాను బట్టి పోయి వాడికి ఈనాడు లేవదా ఆనాడు లేవదా మాకు చేసుకొని 30 ఏళ్ళు అవుతుంది కానీ కొడుకులేదు బిడ్డలేదు మాకు ఏం చేయాలి మేము చేసుకొని గీరాత నేనేం చెయ్యని అయ్యా ఓ కురిసమ్మయ్య అందులో పడ్డాయి అమి చేన్లా అక్కడ గుడి ముందట పోషమ్మ సందును గుడి సందు 2 సందుల సందులకు వచ్చేది పోషం అంతా అయితే 4 జాంపులు పోస్తాం 5 జాంపులు పోస్తాం దీని అబ్బ పంది దొంగ నవమంది ఎవరి సంవత్సరం వచ్చిందా బాడుకో నీ అబ్బ పంది దొంగే
మీ అవ్వగారు అర్రం దోలిన పంది దొంగ అంటానా మీ అవ్వ దొంగ పంది కాదు మా అవ్వదైనా పంది ఏమంటే మన సంవత్సరం ఇచ్చిన లంచ కొడక నీకేమన్నా ఉన్నదా వరకు ఎందుకు ఉత్త గుడిసే ఉండే పంది మంచిది ఈతకి 20 పిల్లలు ఎత్తే లాటుకు 70,000 వచ్చినాయంట ఢిల్లీకి కొడితే వచ్చే గుడిసే మన బంగులు అయింది మంచిగా బంగులు అయింది నీ అవ్వది ఆడికే వస్తా మాట మర్యాద గుణానికి అయ్యా అయ్యా మీరు ఏ పట్యంలో ఏ రేపులో మాకైతే తెలియదు అయ్యా మా పందులు మాత్రం నీ వరిలో బయ్యే నీ పెరట్ల బయ్యే మేమిద్దరాలు మూలం ఇంత కరకబోడు కట్టుకొని పోతాను ఆ శర్రాయకు మాత్రం మేపుకొని వస్తాను ఒక బండ బరాబరి పెట్టాం కూర్చుంటే పందులు ఉన్నాయి నీ బాంచను నీ కాలు మొత్తం లంజా మా పందులు అయితే కాదు మా మట్టి పందులు కావచ్చు మా పందులు రాలే బాంచన్ నాకు బాంచన్ కాదు కాలం శాస్త్రం కింది కంగుతావు అని మీద నట్టు లూజ్ చేస్తాను టైట్ పెట్టాలి నట్టు ఎక్కిస్తాను టైట్ ఎక్కిచ్చిన ఈ బాంచను బజేలా మా పందులు రాలే దొంగ కానీ మంచిగానే కాస్తాను నేను బాంచను మా మర్జీ మొక్కులో పడక మొక్కు మా సారి గాని మా తమ్ముడు సారి గాని కావచ్చు 18,000 పెట్టి తెచ్చిండు మొన్న 3 గుండెలు పెద్ద పందిని సారి గాని కానీ మాది అయితే కాదు బాంచను మమ్మల్ని గుట్టకు మునుకోల సారి గాని కానీ మాది అయితే కాదు అయితే మా పందులకి మీ చేనులో వల్లేదయ్యా అని కాలేజీ పడతాను అయ్యా మీ పందులు రాలేదు మా చేనులో వల్లేదు మీది ఏమి గుణం అయ్యా మీది అయ్యా మేము కరెంటు వాళ్ళము కిరాతకులనగా ఎరుకలోళ్ళు ఉంటారు మమ్మల్ని పట్టలు గుళ్ళలు అమ్ముకొని బతికేటోళ్ళు 4 గున్నలు కాసుకుంటాం నాయన మేము ఎరుకలోళ్ళు మా పందులు మా మిషన్ల పడ్డాయని మీరు ఖచ్చిగా ఎరకలు కాళ్ళ మీద పడతాంటే బిడ్డలారా మీ పందులు రాలే మా సేరు ఖరాబు చేయలే గాని అయ్యా మేము రాజ్యభ్రష్టమైన తిన తిండి లేదు కట్టవస్త్రం లేదు రాను ఈ ఊళ్ళకి వచ్చిన ఆయన అందరూ పంట చేను పనికి ఇల్లు ఊళ్ళే వస్తలేరు అయ్యా ఈ కడకున్నది గుడిసెలు అన్న ఎవరన్నా ఉంటారా అని వచ్చిన అయ్యా అన్నం లేక మేము అలా తేరుతాను అయ్యా చిన్న అన్నం అయ్యా భార్య పోసాను ఓ తల్లి పోసాని ఓ నాయన ఎల్లన్ను అమ్మా బుక్కెడంతా అన్నమైన ఏ కులమైతే ఎందుకు బుక్కెడు అన్నం తింటే నా కొడుకులో పాలు ఉంటాయి అన్నం లేక అలా తేరుతాను నాయనో ఇక అన్నమంట నీ గుడిసే పెట్టికైనా నీ గుడిసే పుల్లెడు వేగులు గుంజుతాయి నా పిల్లలు తప్పిస్తాను పాలకు రాతలాడతాను అన్నం లేక నీ గుడిసే కాడి కష్టమైన నీ పందులు మా చేనులో అదే మా చేను ఖరాబు వేయలేదు అయ్యా ఇక్కడ అన్నానికి ఆశపడచ్చిన అయ్యా ఓ ఎంటసలా అన్నం ఉన్నది పెద్దింటి బిడ్డలట వాళ్ళు అడిగి దేశభక్తులై మన ఇంటి ముందరికి వచ్చిందట ఆకలి అవుతుందట అన్నం ఉన్నది ఆ గుడిసెలా అన్నమా మనూళ్ళే సర్పంచ్ లేడా సర్పంచ్ గా ఫంక్షన్ అయితే అన్నం అడకడానికి పోయినా అన్నం పట్టుకొచ్చిన ఇక పెట్టలు మనం తిన్నాం ఇక తిన్నది మెత్తది మిగిలితే ఆ కుర్తి గోళంలో వేసిన అయ్యో కుర్తి గోళంలో పందలు తినే 15 గోళంలో వేసిన అవ్వా మాత్రం ఫంక్షన్ అయితే మాత్రం మల్లేసి కాడికి పోతే మాకు 70 తప్పుగా దొరికింది గట్టిది పెద్దలు మాత్రం మేము తిన్నాం మెత్తడిది మాత్రం ఉంటే పాసిపోయేటట్టు అటువంటి అన్నం కనుకనేమి అగో పందులు తినే కుడిది గోలెంలో మాత్రం వేసినాం అయ్యా రాజా ఓ తల్లి మా ఇంట్లో మాత్రం వండుకున్న అన్నం మాత్రం లేదు మేము అడుక్కొని బతికేటోళ్ళు ఇప్పుడే తిన్నాయ్యా మిగిలిన అన్నం పందుల కుడి గోలెంలో వేసిన వాళ్ళప్పుడే తల్లి కుడిది గోళంలో వేసిన అన్నమైనా పర్వాలేదు ఇంకా అన్నమల్ల పెట్టుల్లి పాసిపోయిన అన్నమైన తింటే నా కొడుకులకు పాలు గురుతాయి నాయనో కుడిది గోళంలో వేసిన అన్నమైన పర్వాలేదుగా అన్నమల్ల తెచ్చేయిల్లి నాయన అన్నప్పుడే
వాళ్ళకి లేని జాలి కలిగింది